నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మంచిర్యాలలో పెద్ద పులి కలకలం, భయాందోళనలో ప్రజలు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులకు అస్వస్థత. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ, ఆర్థిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోబోతోంది. గ్లోబల్ దిగ్గజం కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. సింగరేణి ప్రాంతమైన శ్రీరాంపూర్లో పులి సంచారం స్థానికులను వణికిస్తోంది. ఆవను శ్రీరాంపూర్ ఏరియాలో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఓ పెద్ద పులి దర్జాగా సంచరించింది. రోడ్డు దాటేందుకు పులి ప్రయత్నించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాకు గురయ్యారు. తమ సెల్ ఫోన్లలో ఆ పులి కదలికలను బంధించారు. జనావాసాలకు సమీపంలోనే పులి కనిపించడంతో స్థానికులు, సింగరేణి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. చూసినా బాబు చెట్టు కాడ ఉన్నదా? చెట్టు కాడికి బొమ్మ లెక్క లేదా? బొమ్మ కాడ చెట్టు కాడ ఉన్నది. చెట్టు కాడ ఉన్నది, తీసి ఇదే పంపు. తెలంగాణను చలిపులి వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలవుతున్నా పొగమంచు వేడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వృద్ధులు, చిన్నపిల్లలు చలి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడంలో వైఫల్యం మరోసారి బయటపడింది. మరో రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో విద్యార్థులు అవస్థపడడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులను హోటాహుట్న కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులెవరు, నాసిరకం భోజనం వెనుక కారణాలేంటి అనే అంశాలపై విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా గురుకులాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అయినా అధికారులు ఎందుకు మేలుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారు తమ విలువైన అభిప్రాయాలు, సలహాలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ దేశ ఆర్థిక వ్యవస్థపై విశేష అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా పరిగణించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి విదేశీ పట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబుతో కలిసి జర్మన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో ఫలవంతమైన చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణ మరియు జర్మనీ మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ, రక్షణ మరియు ఫార్మా రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించారు. ఉమ్మడి ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి ద్వారా పరస్పర వృద్ధిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్మనీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఈ సమావేశం తెలంగాణకు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ పరంగా మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.
రాజకీయాల్లో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా తండ్రి ఆశీర్వాదం వారి సంతోషం ముందు అన్ని చిన్నవే. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నిరూపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తన తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తండ్రి రాజకీయ జీవితంలో సాధించిన ఈ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన తండ్రికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. ఈ దృశ్యం కుటుంబ విలువలకు సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది. తండ్రి కొడుకు ఒకేసారి చట్టసభలకు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించడం రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన విషయం. తండ్రి విజయాన్ని ఈ విధంగా గౌరవించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో భూ కబ్జాలపై విమర్శలు సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. హైదరాబాద్కు చెందిన హైడ్రా అనే సంస్థ లేదా వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మాధవరం కృష్ణారావు 4 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఈ భూ కబ్జాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మాధవరం కృష్ణారావుపై కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడతామని ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించి కబ్జా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, ప్రభుత్వ వర్గాలు కానీ ఇప్పటి వరకు స్పందించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి. మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది 2021లో. ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో? ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు. అంటే మీ అయ్యా జాగిరా, చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ, గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు. భారత ఫుట్బాల్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన శుభవార్త. గోల్డెన్ గోట్గా పేరుగాంచిన సాక్షాత్తు అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ రేపు అంటే డిసెంబర్ 13వ తేదీన ఇండియా టూర్కు వస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మెస్సీ భారత్కు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన డిసెంబర్ 15 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా మెస్సీ ఫీవర్ తారాస్థాయికి చేరింది. కోల్కతాలో అభిమానుల సందడి మామూలుగా లేదు. షాపులలో మెస్సీ స్పెషల్ నంబర్ 10 జెర్సీలు హాట్ కేకుల్లో అమడవుతున్నాయి. ఓ అభిమాని ఏకంగా శాండ్ ఆర్ట్తో మెస్సీకి స్వాగతం పలికారు. భారతదేశంలో ఫుట్బాల్కు ఉన్న ఆదరణని ఈ సందడి కళ్ల ముందు ఉంచుతోంది. మెస్సీ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన భద్రత విషయంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో మెస్సీ పర్యటించనున్నారు. కాబట్టి ఆయా రాష్ట్రాల పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సమన్వయంతో వీవీఐపీ స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్లో అడుగుపెడతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఒక ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్ లేదా ఒక ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అదే రోజు తెల్లవారుజామున కోల్కతాలో మెస్సీ రాక్ సందర్భంగా 70 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 14న ముంబైలో చారిటీ కార్యక్రమాలు, చివరి రోజు డిసెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగు సినిమా అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్టేను ఈ నెల 14వ తేదీ వరకు అమల్లో ఉంచుతున్నట్లు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. న్యాయపరమైన సమస్యల కారణంగా సినిమా నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు ఈ తాత్కాలిక ఊరట లభించినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థకు ఈ నెల 15న విచారణలో ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి మరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రంగ చరిత్రలో నేడు ఒక ముఖ్యమైన రోజు. విశాఖపట్నం ఐటీ హబ్గా మారే దిశగా మరో ముందడుగు పడింది. గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలోని హిల్ 3 ప్రాంతంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రి లోకేష్తో పాటు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఈ క్యాంపస్ను ఏకంగా 1,583 కోట్లతో 3 దశల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి దశ పనులను 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ పూర్తయిన వెంటనే దాదాపు 3,000 మంది ఉద్యోగులతో క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఈ 3 దశల నిర్మాణం పూర్తయితే మొత్తం 8,000 మందికి స్థానికంగా ఉపాధి లభించనుంది. ఈ మెగా క్యాంపస్ నిర్మాణం విశాఖపట్నం ఐటీ రంగ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఇప్పటికే 150 టెక్ కంపెనీస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి మరోసారి భారీ విజయాన్ని అందించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది. ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా దక్షతకు, ప్రజాకర్షణకు నిదర్శనమని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పెట్టుకున్న నమ్మకానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి జల్వా అని కాంగ్రెస్ శ్రేణులు జయజయధ్వానాలు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి.
ఇక ప్రైమ్ టైం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో పెద్ద పులి కలకలం, భయాందోళనలో ప్రజలు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 16 మంది విద్యార్థులకు అస్వస్థత. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ, ఆర్థిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోబోతోంది. గ్లోబల్ దిగ్గజం కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.